శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి పర్వదినం రోజు స్వామివారికి జొన్న పేలాలతో పిండిని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తాం కదండి. ఆ జొన్న పేలాల పిండిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఈ జొన్న పేలాల పిండిని తొలి ఏకాదశి రోజు ఎందుకు తినాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలలో ఈ జొన్న పేలాల పిండి కూడా ఒకటండి. జొన్నలతో మనం పేలాలు తయారు చేసి ఆ పేలాలతో పిండిని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా అయితే సమర్పిస్తామండి. అయితే మనం ఈ పిండిని తయారు చేసుకోవడానికి ముందుగా జొన్నలు అయితే తీసుకోవాలండి. జొన్నలు అంటే ఇలా ఉంటాయండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఉంటాయి. మనం పేలాల పిండి కోసం మంచి జొన్నలు తీసుకుంటే మనకి పేలాలు బాగా వస్తాయండి. అయితే ఇప్పుడు ఈ జొన్నలతో పేలాలను ఎలా తయారు చేసుకోవాలంటే రెండు విధాలుగా అయితే తయారు చేసుకోవాలండి. ఈ జొన్నలని మరిగే నీటిలో వేసి ఒక్క పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుని ఆ తర్వాత వాటిని వాటర్లోంచి తీసేసి అవి బాగా డ్రై అయిన తర్వాత వాటిని తీసుకుని మనం ప్యానంలో వేసుకుని వేడి చేసుకుంటే మనకి పేలాలు అనేవి ఈజీగా వస్తాయండి. ఆ మెథడ్ లో మనకి కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ అనేది పడుతుంది. నేను ఇక్కడ మీకు చాలా సింపుల్ ప్రాసెస్ లో జొన్నల నుండి పేలాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మనం మార్కెట్ నుండి తెచ్చుకున్నటువంటి జొన్నల్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. అంటే జల్లెడ వేసుకుని అందులో ఏమైనా దుమ్ము అవి ఉంటే తీసేసుకుని ఇప్పుడు మనం స్టవ్ పైన ఏదైనా తిక్కుగా ఉండే ప్యానం పెట్టుకుని ఆ ప్యానంలోకి ఒక స్పూన్ వరకు జొన్నలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ కాటన్ క్లాత్ ని ఈ జొన్నల పైన వేసి మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి సౌండ్ అయితే వస్తుందండి, అంటే పేలాలు అవుతున్న సౌండ్ వస్తుంది. అప్పుడు మూత తీసేసి గరిటెతో కానీ స్పూన్ తో కానీ క్లాత్ ని ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి జొన్నలన్నీ పేలాలుగా అయితే అయిపోతాయండి. ఇలా మనం ఎన్ని జొన్నలు తీసుకుంటే అన్నిటితోటి పేలాలను అయితే తయారు చేసుకోవాలి. ఇలా జొన్నల నుండి పేలాలని మనం సింపుల్ గా అయితే తయారు చేసుకోవచ్చండి. ఈ పేలాలు మనకి బయట మార్కెట్ లో కూడా అమ్ముతారండి. జొన్న పేలాలు ఈ తొలి ఏకాదశి రోజు మనకి పూజ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి. మీరు జొన్నల నుండి పేలాలు ఈ విధంగా తయారు చేసుకోలేకపోతే పేలాలైనా తెచ్చుకుని మీరు పొడి చేసుకోవచ్చు. నేనైతే నైవేద్యం కోసమే తయారు చేస్తున్నాను కదా అని కొద్దిగానే పేలాలు తయారు చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పేలాలు చేసుకున్నాం కదండి, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసుకుని ఇందులోకి 2 యాలకులు కూడా వేసుకుని పొడిలో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎన్ని అయితే జొన్నలు తీసుకున్నామో అంత బెల్లం తురుము కూడా తీసుకోవాలండి. నేను చిన్న కప్పుడు జొన్నలు తీసుకున్నానండి. మీరు ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుంటారో అదే కప్పుతో బెల్లం తురుము కూడా తీసుకుని మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుని ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని చేతులతో బాగా కలుపుకోండి. ఇలా తయారు చేసుకుంటే మనకి తొలి ఏకాదశి స్పెషల్ నైవేద్యం జొన్న పేలాల పిండి తయారవుతుంది. ఈ జొన్న పేలాల పిండిలోకి చాలా మంది ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పొడి కూడా వేస్తూ ఉంటారు. మామూలుగా అయితే జొన్న పేలాల పిండి ఇలానే తయారు చేసుకోవాలండి. ఈ పేలాల పిండితో మనం లడ్డు కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ పొడిలో నెయ్యి వేసి ఉండలు చుట్టుకుంటే మనకి లడ్డూలు అయితే తయారవుతాయి. మీరు అలా కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించవచ్చు. అయితే తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఈ పేలాల పిండిని నివేదించిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత ఈ ప్రసాదం ప్రతి ఒక్కరు ఇంటిల్లిపాది కూడా తినాలని అంటారండి. ఎందుకని అంటే మనకు ఆషాఢ మాసం అంటే వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కాబట్టి ఈ సమయంలో ఈ పేలాల పిండి తినడం వలన ఈ పిండి మన శరీరంలో వేడిని కలుగజేసి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని అయితే కాపాడుతుంది. అందుకనే తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఈ పేల పిండిని నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించాలని చెప్తారు. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు తప్పకుండా ఈ పేలాల పిండిని తయారు చేసుకుని ఇంటిల్లపాది కూడా ప్రసాదంగా స్వీకరించండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.